హలో గైస్, నేను మీ తెలుగు యానిమే త్రిపుల్ ఎయిట్ త్రీ. ఈ వీడియోలో కైజు నెంబర్ చాప్టర్ 85 నుండి 92 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇటువైపు మనకి ఇకరు వచ్చేసి నేను దాని కోర్ పైన అటాక్ చేశాను కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఖైదు వచ్చేసి మన కైజు నెంబర్ 9తో నేను రీజనరేట్ అవ్వలేనని మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఖైదు వచ్చేసి మన కైజు నెంబర్ 9ని నిజంగానే అంటే మీకు ఇష్టమా నానా అని ఆ ఖైజుని అడుగుతూ ఉంటుంది. ఆ ఖైజు వచ్చేసి హా అని అంటుంది. అదేవిధంగా నువ్వు ఆ కికురో షినోమి అని చంపితే నువ్వు నా కూతురిగా నేను నిన్ను ఒప్పుకుంటానని మన కైజుతో అంటాడు. నువ్వు తనకల్లా చాలా బలంగా మారాలని ఆ కైజు నెంబర్ 9 మన కైజుతో అంటూ ఉంటుంది. నేను నా దగ్గర ఉన్న జ్ఞాపకాలతో అలాగే విధంగా నా శత్రువుల ద్వారా నేను ఆ కైజును అయితే తయారు చేశాను. మొదటిగా నువ్వు తనని చంపి నీ శక్తిని నిరూపించుకొని అక్కడ ఉన్న కైజుతో అంటాడు. మన కైజు నెంబర్ 9 చెప్పిన విధంగానే అక్కడ ఉన్న పిల్ల కైజు వచ్చేసి అక్కడ ఉన్న కైజును అయితే చంపేస్తుంది. ఆ కైజు వచ్చేసి చూశారా నాన్న, నేను ఆ కైజును చంపేశానని అంటూ ఉంటుంది. నేను ఏ కైజుకు లేని పవర్ నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు దాన్ని పూర్తిగా నేర్చుకొని ఆ కైజుతో అంటాడు. ఆ పవర్ ఏదో కాదు గైస్, మన కికురో మీద ట్రై చేసింది కదా మైండ్ అటాక్ పవర్, అదే అనమాట మన కైజు నెంబర్ తనకి ఇచ్చిన పవర్. నాన్న నేను పూర్తిగా నేర్చేసుకున్నారు, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళి ఆ చిన్న కికురోని నేను చంపేస్తానని ఆ కైజు అంటుంది. నువ్వు ఆ కికురో షినోమియా కంటే చాలా బలంగా మారావు కాబట్టి నువ్వు ఆ కికురో షినోమియాని చంపితే నువ్వు నా కూతురుగా స్వీకరించి నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటానని ఆ కైజు అంటుంది. ఆ కైజు వచ్చేసి నేను ఒకవేళ చిన్న కికురోని చంపేస్తే అంతా బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు మన కికురో వచ్చేసి ఆ కైజు వైపు చూస్తూ ఉంటుంది. ఆ కైజు వచ్చేసి మన కికురోతో చూడు చిన్న కికురో, నేను నిన్ను కలుసుకోవడం వల్ల నాకు ఒక విషయం తెలిసిందని మన కికురోతో మాట్లాడుతూ ఉంటుంది. చూడు కికురో, నువ్వంటే మీ నాన్నకి చాలా ఇష్టం, కావాలని నీతో కఠినంగా ప్రవర్తించాడు, కానీ మా నాన్న అలా కాదు, నేను ఆయన చేతిలో ఒక తోలుబొమ్మని మాత్రమని ఆ కైజు అంటుంది. ఆ కైజు వచ్చేసి చూశారా నాన్న, నేను చనిపోతున్నానని అంటుంది. అని చెప్పేసి ఆ కైజు చనిపోతుంది. ఆ కైజు ఆత్మ వచ్చేసి అనంతవాయువులో కలిసిపోతుంది. మన కికురో వచ్చేసి వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఆ కైజు వైపు దీనంగా చూస్తూ ఉంటుంది. మీరు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు కాబట్టి ఇక నేను మీ పట్ల ప్రేమగా ఉండలేనని అంటుంది. ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని కలుస్తాను, కలిసిన బుద్ధు ఆ కైజు నెంబర్ 9 సంగతి నేనే చూసుకుంటానని మన కికురో అంటుంది. ఆ కన్నువెత్తి వచ్చేసి రేడార్లో ఆ కైజు నెంబర్ 15 గురించి మాకు చూపించట్లేదు, అంటే మన కికురో షినోమి ఆ కైజు నెంబర్ 15ని చంపేసిందని అక్కడున్న వాళ్ళు అంటారు. దాన్ని విన్న అక్కడున్న అంటర్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువైపు మన గుండుబాబాయ్ వచ్చేసి మీరు నిజంగా చాలా బాగా పోరాడు కికురో షినోమియా. తర్వాత వచ్చేసి ఆ కైజు నెంబర్ 11 వచ్చేసి మన కమాండర్తో ఫైటింగ్ చేయడానికి ఇక్కడ మనకు చూపెడుతూ ఉంటారు. ఆ కైజు మనోడి మీద అటాక్ చేస్తే మనోడు చాలా దూరంగా వెళ్ళి కింద పడతాడు. మనోడు మళ్ళీ పైకి లేచి ఆ కైజు వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. తర్వాత మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే చూపెడతాడు. చీఫ్ వచ్చేసి నీ స్కిల్స్ ఏంటో నాకు చూపించని అంటాడు. మన చీఫ్ వచ్చేసి మన కమాండర్కు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత సీన్ కట్ చేసి ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే చూపెడతారు. మన కైజు వచ్చేసి మన చీఫ్ మీద అటాక్ చేస్తుంటే మనోడు తప్పించుకుంటూ ఉంటాడు. దానిపైన అటాక్ చేస్తూ ఉంటే అది చాలా ఈజీగా తప్పించుకొని మళ్ళీ తిరిగి మన కమాండర్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ కైజు వచ్చేసి నువ్వు చేసే ప్రతి ఒక్క అటాక్ నాకు తెలుసు అని చెప్పేసి మన చీఫ్ మీద దాడి చేస్తూ ఉంటుంది. మన చీఫ్ తన వెపన్ అడ్డు పెట్టుకొని ఆ అటాక్స్ని తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ కైజు వచ్చేసి మన చీఫ్ మీద గట్టిగా ఒక అటాక్ ఇవ్వడంతో మనోడు చాలా దూరంగా వెళ్ళి కింద పడతాడు. మన కమాండర్ పైకి లేచి నిన్ను కూడా నీ మాస్టర్ దగ్గరికి పంపిస్తా అని చెప్పేసి తన ఆయుధాన్ని తీసుకుని ఆ కైజుని వేసేస్తాడు. మనోడు ఎంత ఫాస్ట్గా అటాక్ చేస్తాడో అంతే ఫాస్ట్గా ఆ కైజు హీలింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మన కమాండర్ వచ్చేసి చూద్దాం ఈసారి నువ్వు ఎలా హీల్ చేసుకుంటావు అని మళ్ళీ చాలా వేగంగా ఆ కైజు వైపు అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. సేమ్ రిపీటెడ్గా ఆ కైజు మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. ఆ కైజు వచ్చేసి ఏంటి ఇదే నీ పథకం నా మీద అటాక్ చేయడం అని మనోడు అంటూ ఉంటుంది. మనోడు వచ్చేసి గతంలో మన చీఫ్తో తీసుకున్న ట్రైనింగ్ అంతా ఒకసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మన కమాండర్ వచ్చేసి ఆ కైజు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ వ్యక్తి వచ్చేసి కమాండర్ నర్మి, మీరు మీ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు, మీరు మీ అదుపులో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడ వచ్చేసి తన నరాల మీద చాలా ఎక్కువగా ఒత్తిడి పడుతుంది, కాసేపట్లో అతని మెదడు చాలా దెబ్బతినే అవకాశం ఉందని అంటుంది. ఆ కైజు వచ్చేసి అసలు ఏం జరుగుతుంది అనుకున్న లోపలే మన కమాండర్ వచ్చి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అతను నీటి ద్వారా నా కదలికను కనుక్కొని నా మీద అటాక్ చేస్తున్నాడని ఆ కైజు అంటూ ఉంటుంది. ఓ ఇదే నా కైజు నెంబర్ 1 పవర్, మన బాడీలో ఉన్న ఎనర్జీ ఫ్లోని కనుక్కొని మన బాడీ కదలికల్ని కనిపెట్టి అది మన పైన దాడి చేస్తుందని ఆ కైజు అంటుంది. మన కమాండర్ వచ్చేసి అవును నువ్వు అన్నది నిజమే, కేవలం సిగ్నల్స్ ద్వారా బట్టి నీ కదలికని కనుక్కోవట్లేదు, నీ బాడీలో ఉన్న టెంపరేచర్ని బట్టి ఇక చాలా విషయాలుగా నువ్వు చేసే అటాక్స్ని ఈజీగా అంచనా వేయగలని మన కమాండర్ అంటాడు. మన కమాండర్ వచ్చేసి ఇది భవిష్యత్తును చూడగలిగే శక్తి, ఇది నా సొంత శక్తి అని ఆ కైజుతో అంటాడు. మన కమాండర్ వచ్చేసి ఇది కైజు నెంబర్ 1 శక్తే, కానీ మునిపెన్నాడు ఈ శక్తిని చూడలేదని అంటాడు. ఆ కైజు వచ్చేసి నీ ఆటలు కట్టిపెట్టు, ఇవి అతని జ్ఞాపకాలు కాదని అంటుంది. నువ్వు అన్నది నిజమే, ఇవి అతని జ్ఞాపకాలు కాదని మన కమాండర్ అంటాడు. మన కమాండర్ వచ్చేసి తన ఆయుధం తీసుకొని ఆ కైజు కింద ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు.
అక్కడికి మన గుణబాబు వచ్చేసి తను మిమ్మల్ని మించిపోయేలా ఉన్నారు చీఫ్ అని అంటాడు. అప్పుడు మన చీఫ్ వచ్చేసి వాడు ఆలస్యంగా రావటం వల్ల వానికి బాధ్యత లేకపోవటం వల్ల అదేవిధంగా వాని వెకిలి చేష్టలకు నేను ప్లాటూన్ లీడర్గా చాలాసార్లు వాడిని తీసివేశానని అంటాడు. ఆడికి మన గుణబాబు వచ్చేసి వాడు ఒక చిన్న పిల్లల లాంటి వాడు, వాని గురించి ఒకసారి మీరే ఆలోచించండి చీఫ్ అని అంటాడు. దానికి మన చీఫ్ వచ్చేసి వాడు రూల్స్ని ఏమాత్రం పట్టించుకోడు, వాడికి ఇష్టం వచ్చినట్లు చేస్తాడని అంటాడు. దీన్ని నువ్వు చూస్తున్నావు చీఫ్, నువ్వు ఒక గొప్ప యోధుడిని తయారు చేసావని మన గుండుబాబాయ్ అంటాడు. మన కమాండర్ వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేసి ఆ కైజుని అయితే చంపేస్తాడు. మన కమాండర్ వచ్చేసి అమ్మయ్య ఎట్టకేలకి ఈ కైజు నేను చంపేశాను అని చెప్పేసి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇటువైపు మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజుతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇలా కాసేపు మన వైస్ కెప్టెన్ అలాగే ఆ కైజు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూస్తున్న కన్నమ్మ వచ్చేసి మా వైస్ కెప్టెన్ ఓడిపోయేలా ఉన్నాడంటే అప్పుడు ఆ కైజు మన వైస్ కెప్టెన్ మీద దాడి చేస్తుంది. ఆ కైజు వచ్చేసి నీ దగ్గరున్న కైజుకు నేను ఒక ప్రోటోటైప్ లాంటి కైజు అని చెప్పేసి మనోడి మీద అటాక్ చేస్తూ ఉంటుంది. మనోడు తనకు 2 కత్తులు తీసుకుని అడ్డు పెట్టుకుని ఆ అటాక్ని ఆపుకుంటాడు. కానీ ఆ అటాక్ ఫోర్స్ వల్ల మనోడి కత్తులు 2 విరిగిపోయి మనోడు చాలా వరకు డ్యామేజ్ అవుతాడు. అప్పుడు ఆ కొన్నమ్మాయి వచ్చేసి తన స్పీడ్లో మిమ్మల్ని కూడా మించిపోయాడు, అతని కత్తిని చూసారు, అతని కత్తి తన బాడీలో ఒక పార్ట్ లాగా ఉందని ఆ కొన్నమ్మాయి మన వైస్ కెప్టెన్తో ఉంటుంది. ఆ కైజు వచ్చేసి మన వైస్ కెప్టెన్ దగ్గర నడుచుకుంటూ వస్తూ అటాక్ చేస్తుంది. కానీ మన వైస్ కెప్టెన్ ఆ అటాక్ని తప్పించుకొని ఆ కైజు మీద తిరిగి అటాక్ చేయబోతుంటే కైజు నెంబర్ 10 వచ్చేసి ఆగో ఇది మన పథకం కాదు, మనం మన పథకం ప్రకారంగా దాని మీద దాడి చేద్దామని అంటుంది. అప్పుడే ఆ కైజు మీద మిసైల్స్ అయితే వేస్తూ ఉంటారు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నేను ఎంత బలంగా దాడి చేసినా కానీ అది నాకన్నా చాలా బలంగా ఉందని అంటాడు. ఒకవేళ ఈ కైజు శక్తితో నేను దాన్ని ఓడించలేకపోతే నేను వెంటనే ఇంకో పథకాన్ని ఆలోచించాలని మన వైస్ కెప్టెన్ అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి తన కొత్త ఆయుధాన్ని తీసుకుని ఉంటాడు. మనోడు ఆ ఫైటింగ్ ముందుగానే ఒక కొత్త ఆయుధాన్ని అయితే డిజైన్ చేయించుకొని ఉంటాడు. అక్కడున్న అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ నీ దగ్గర ఒక వెపన్ ఉంది కదా, నీకెందుకు ఈ కొత్త వెపన్ అంటే ఒకవేళ కైజు నెంబర్ 9 నేను ఓడించలేకపోతే నేను దాని మీద ఒక పెద్ద అటాక్ చేయాలి, అది దీనివల్లే సాధ్యమని అంటాడు. ఆ కైజు వచ్చేసి మన వైస్ కెప్టెన్ మీద దాడి చేయడానికి చాలా వేగంగా వస్తుంటుంది. మనోడు ఒక్కసారిగా తన ట్రైనింగ్ అంతా గుర్తు తెచ్చుకొని ఆ కైజు మీద చాలా వేగంగా అటాక్ చేస్తాడు. ఆ కైజు వచ్చేసి తిరిగి అటాక్ చేయబోయే లోపు మళ్ళీ మన వైస్ కెప్టెన్ దాని కోర్ పైన అటాక్ చేస్తాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి తను ఆ కోర్ పైన అటాక్ చేశాడని అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నాకు అర్థమైంది, నువ్వు కాపాడుకోవడానికి నీ కోర్ని దాచిపెడుతున్నావు కదా మన వైస్ కెప్టెన్ అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి అయితే తప్పదన్నమాట, నీ కోర్ కనపడేంత వరకు నీ పైన అటాక్ చేస్తూనే ఉంటానని ఆ కైజుతో అంటాడు. మనోడు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి దాని తల నరికేస్తారు. మరియు ఇక నీ తలలో కూడా నీ కోర్ దాచిపెట్టలేదు, ఇంకెక్కడ దాచిపెట్టావని చెప్పేసి ఆ కైజు మీద విచ్చలవిడిగా దాడి చేస్తూ ఉంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నాకు అర్థమైంది, మొత్తానికి నీ కోర్ ఎక్కడ దాచిపెట్టావో నేను కనుక్కున్నా, అది నీ మెడభాగంలో ఉందని అంటాడు. అక్కడమ్మ వచ్చేసి మొత్తానికి దాని కోర్ ఎక్కడుందో తను కనిపెట్టాడని అంటుంది. మనోడు ఆ కైజు మీద అటాక్ చేయబోతుంటే ఆ కైజు వచ్చేసి తను 2 చేతులు అడ్డం పెట్టుకుని ఆ అటాక్ని ఆపేస్తుంది. అక్కడమ్మ వచ్చేసి అది మీ అటాక్స్ అన్నింటినీ అడాప్ట్ చేసుకునింది కాబట్టి ఇక మీ పాత అటాక్స్ దాన్ని ఏం చేయలేవని అంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఒక కొత్త అటాక్తో ఆ కైజు పైన అటాక్ చేస్తాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఈ కైజు నేను అనుకున్న దానికంటే చాలా బలంగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి చిన్నప్పటి నుంచి తను ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడో స్టెప్ బై స్టెప్ తను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ కైజు చాలా వేగంగా మనోడు వైపు వస్తూ ఉంటుంది. మనోడు తన కత్తి తీసుకుని ఆ కైజు మీద అటాక్ చేస్తాడు. దాన్ని చూస్తున్న కన్నా అమ్మాయి వచ్చేసి ఇక కాసేపట్లో తన సూట్ ఓవర్ హీట్ని చేరుకుంటుందని అంటుంది. ఇటువైపు మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజు పైన అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ కైజు వచ్చేసి మనోడు చేసిన అటాక్స్ నుంచి చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. దాన్ని చూసిన మన వైస్ కెప్టెన్ వచ్చేసి నేను ఇంత అటాక్ చేసినా కానీ అది అంత వేగంగా ఎలా హీల్ చేసుకుందని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు ఆ కైజు వచ్చేసి మనోడి మీద గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తుంది. దాన్ని చూస్తున్న అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. సేమ్ ఆ కైజు మన వైస్ కెప్టెన్ చేసిన దాడిని మన వైస్ కెప్టెన్ మీద తిరిగి దాడి చేస్తుంది. అక్కడున్న అమ్మాయి గట్టిగా వైస్ కెప్టెన్ మీరు జాగ్రత్త అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఈ అటాక్ నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ అది ఎలా ఇంత ఈజీగా దాన్ని అడాప్ట్ చేసుకుని మళ్ళీ తిరిగి నాపైన అటాక్ చేసింది ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కైజు వచ్చేసి మన వైస్ కెప్టెన్ మీద దాడి చేస్తూ ఉంటుంది. ఆ కైజు మన వైస్ కెప్టెన్ మీద దాడి చేస్తూ మన వైస్ కెప్టెన్ చేతిని కూడా కట్ చేస్తుంది. ఏదైతే అది అయింది, నేను ఎన్నడూ ఓటమిని ఒప్పుకోనని చెప్పేసి మన వైస్ కెప్టెన్ తన కత్తిని తీసుకుని మళ్ళీ బయటకు వస్తాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నా చెయ్యి నా తిరిగి వచ్చింది, అదేవిధంగా కైజు నెంబర్ 10 తన తోకని త్యాగం చేసి నా ప్రాణాలు కాపాడిందని అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఇప్పుడు చెప్పు నెక్స్ట్ ఏం చేయాలి కైజు నెంబర్ 10 నా కైజు నెంబర్ 10 అడుగుతాడు. అప్పుడే మనోడు ఎదురుగా ఉన్న కైజు వచ్చేసి నా చేతులు నా తిరిగి వచ్చాయి, అదేవిధంగా నీ కత్తులు తిరిగి వచ్చాయి కదా, ఇది అవసరం అని అంటుంది. ఆ కైజు వచ్చేసి ప్లాన్ లేదు ఏం లేదు, మనకు నచ్చింది చేద్దాం పదా, కాసేపు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలని ఆ కైజు అంటుంది. మన వైస్ కెప్టెన్ కూడా వచ్చేసి సరే అని చెప్పేసి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ కైజు వచ్చేసి మన వైస్ కెప్టెన్ని ఏంటి నువ్వు ఓటమిని ఒప్పుకోవని అంటే మనోడి కైజు వచ్చేసి అదంతా పక్కన పెట్టు, కాస్తంతసేపు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలని అంటుంది.
ఇలా వాళ్ళిద్దరు కాసేపు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ కైజు వచ్చేసి మన వైస్ కెప్టెన్ చాలా దూరంగా తోసేస్తుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కన్నా వెపన్ తీసుకుంటుంటే ఆ కైజు వచ్చేసి ఇది చాలా సరదాగా ఉంది కదా అని మన వైస్ కెప్టెన్తో అంటుంది. మన వైస్ కెప్టెన్ కాంబాట్ కిల్స్ అనేవి 83% ఉన్నవి చాలా ఇంప్రూవ్ అయ్యి 97% అయితే పెరుగుతుంది. మనోడు కాంబాట్ కిల్స్ అయితే 100కి అయితే చేరుకుంటాయి. మనోడు వచ్చేసి కైజు నెంబర్ 10 సిద్ధమా అని అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఇది చాలా సరదాగా ఉండబోతుందని చెప్పేసి తన వెపన్ తీసుకొని తన ఫుల్ పవర్ అయితే రిలీజ్ చేస్తాడు.